కృష్ణా జిల్లా గన్నవరంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో వెటర్నరీ విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గత 7 రోజుల నుంచి ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల ప్రాంగణంలో సుమారు 350 మంది విద్యార్థులు తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాల నుండి వెటర్నరీ విద్యార్థుల స్టైఫండ్ పెంచలేదని వాపోయారు. పశువుల రోగాలకు చికిత్స చేస్తామని, పశువుల నుండి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని అన్నారు. దానిని కూడా మేము లెక్క చేయకుండా పశువులకు వైద్యం అందిస్తామని, అయినా సరే ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి స్టైఫండ్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు పునీత్. నేను ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. గత శనివారం అంటే 7 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 4 వెటర్నరీ కాలేజీలు స్ట్రైక్లో కూర్చున్నాయి. మేము మా స్టైఫండ్ కోసం ఈ స్ట్రైక్లో కూర్చున్నాం. 2011లో 2500 నుంచి 5000కి పెంచారు మా స్టైఫండ్. మళ్ళీ 2013లో 5000 నుంచి 7000కి పెంచారు. అప్పటి నుంచి 13 ఏళ్ళగా మా స్టైఫండ్ అనేది పెరగలేదు. మా ఫీజులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి, కానీ మాకు రావాల్సిన స్టైఫండ్ మాకు రాలేదు. 7,000 రూపాయలతో 13 ఏళ్ల క్రితం బతకగలమేమో, కానీ ఈ 13 ఏళ్ల తర్వాత పెరిగిన ఖర్చులు అన్నీ చూసుకుంటే ఆ 7,000 అసలు కనీస అవసరాలకు కూడా రావు. మేము ఇంటర్న్షిప్లో మిగతా వైద్య విద్యార్థుల్లా కాకుండా మా పశు వైద్య విద్యార్థులు 6 నెలలు స్టాటిక్, 6 నెలలు రొటేషన్ చేస్తాం. ఈ 6 నెలల స్టాటిక్లో ఒక చోట ఉంటాము. 6 నెలల రొటేషన్లో ప్రతి 15 రోజులకి మేము వేరే చోట్ల తిరగాల్సి వస్తుంది. ఇన్ని చోట్ల తిరగాల్సి వచ్చినప్పుడు మాకు వచ్చే ఆ 7,000 ఎక్కడ సరిపోతాయి మాకు? మేము ఆ స్టైఫండ్ హైక్ కోసమే కూర్చున్నాం ఈ స్ట్రైక్లో. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే, మేము పశు వైద్యులం, మాది 5.5 సంవత్సరాల కోర్సు. ఎంబీబీఎస్, బీడీఎస్ ఎలాగో మాది కూడా 5.5 సంవత్సరాల కోర్సు. వాళ్ళు ఎలాగా హ్యూమన్స్ని చూస్తారో మేము అనేకమైన స్పీషీస్ని చూస్తాం. బోవైన్, ఓవైన్, స్వైన్, ఈక్వైన్, ఇంకా మిగతా పక్షులు, వాటన్నిటిని కూడా మేము ట్రీట్ చేస్తాం. ఇంత శ్రమతో కూడిన పని ఉంటుంది మాకు. ఇంత శ్రమతో కూడిన పని ఉన్నప్పుడు మాకు కూడా వాళ్ళలాగే ఈక్వల్ స్టైఫండ్ ఇమ్మని మేము అడుగుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు విజేంద్ర వర్మ. నేను ఎన్టీఆర్ వెటర్నరీ కాలేజ్ ఆఫ్ సైన్స్లో 4th ఇయర్ చదువుతున్నాను. మా సమస్య ఏంటంటే, స్టైఫండ్ 13 సంవత్సరాలుగా పెంచట్లేదు. మేము పశు వైద్య విద్యార్థులుగా ఈ సమాజానికి ఎంతో సేవ చేస్తాము. ఇప్పుడు వస్తున్న కొత్త వ్యాధుల్లో నుండి మనం రీసెంట్గా తీసుకుంటే కరోనా కూడా ప్రతి ఒక్కటి జంతువుల నుండి వచ్చేది. దాన్ని ఎదురెళ్ళి మేము పోరాడతాము. ఇప్పుడు కనుగొనే ప్రతి 100 డిసీజ్లో 60 డిసీజులు జూనోటిక్, అంటే జంతువుల నుండి మనుషులకు వస్తాయి అన్నమాట. కానీ మేము దేనికి లెక్క చేయకుండా వాటికి ఎదురెళ్ళి పోరాడతాం. అలాంటి మాకు మాత్రం ఈ సమాజం, అలానే గవర్నమెంటు అలాంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. అలానే మేము చేస్తున్న ఈ పోరాటానికి అలాంటి రెస్పాన్స్ లేదు. మా పోరాటం ఏంటంటే స్టైఫండ్ హైక్ కోసం. అంటే మేము ఈ 4.5 సంవత్సరాలు చదివాక 5వ సంవత్సరం ఇంటర్న్షిప్కి వెళ్తాం. మేము 2 రొటేషన్లో చేస్తాము. ఒక 6 నెలలు ఒక చోట ఉంటాం, ఇంకొక 6 నెలలు ఒక చోట ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అలా గవర్నమెంట్ ఇచ్చే 7,000 మాకు ఏ విధంగా సరిపోవట్లేదు. మా సేవ గుర్తించట్లేదు. అలానే మీట్ ప్రొడక్షన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్లో ఉంది, ఎగ్ ప్రొడక్షన్లో 1వ ప్లేస్లో ఉంది. మేము జీడిపికి 60,000 కోట్ల వరకు మేము మా తరపు నుండి కాంట్రిబ్యూషన్ ఇస్తాము. అలాంటిది మేము అడుగుతుంది 0.01% హైక్ మా మనీ మాత్రమే అడుగుతున్నాము. అలాంటిది అది కూడా చేయట్లేదు మాకు గవర్నమెంట్ వెంటనే మాకు స్పందించి మేము మా డిమాండ్లు తీర్చాలని కోరుకుంటున్నాము. అలానే తీర్చేంత వరకు మేము ఈ నిరాహార దీక్ష ఆపము. అందరికీ నమస్కారం. నా పేరు దేశం. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ గన్నవరంలో 4th ఇయర్ చదువుతున్నాను. ప్రజెంట్ మేము స్టైఫండ్ హైక్ కోసం స్ట్రైక్ చేస్తున్నాము. గత వారం రోజులుగా ఈ స్ట్రైక్ కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఎగ్ ప్రొడక్షన్లో 1st ప్లేస్, మీట్ ప్రొడక్షన్లో 3rd ప్లేస్లో ఉన్నాము. ఇంత ఆంధ్రప్రదేశ్ నుంచి మనం ఇంత సపోర్ట్ చేస్తున్నా కూడా మా స్టైఫండ్ హైక్ అటువంటి ప్రోగ్రెస్ అనేది లేదు. గత 13 సంవత్సరాలుగా చూసుకుంటే స్టైఫండ్ అనేది కొంచెం కూడా పెరగలేదు. అది ఇతర మెడికల్ కోర్సెస్ చూసుకుంటే బీడీఎస్ కానీ, ఎంబీబీఎస్ కానీ, ఆయుష్ కానీ వాళ్ళ స్టైఫండ్ అనేది ఇయర్ పెరుగుతూ వస్తుంది. కానీ మా ఫీ స్ట్రక్చర్ పెరుగుతున్నా కూడా మా స్టైఫండ్ అనేది మాత్రం ఎటువంటి విధంగా కూడా కొంచెం కూడా పెరగలేదు. రైతులకి ఆశగా ఉన్నాం, కానీ మాకు భరోసాగా ఎవరు ఉంటారు? వెటరేరియన్స్కి వాల్యూ ఇచ్చే ప్రభుత్వం వచ్చిందని నమ్మి స్టైఫండ్ హైక్ జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం.